హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిబుల్ ఆర్ ప్రాపర్టీస్. ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసరికి అమీన్పూర్లో లొకేట్ అయ్యి ఉంది. అండ్ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి మనకి లక్ష్మీ విల్లాస్. అండ్ ఈ కాలనీ వచ్చేసరికి సాయిరామ్ ఫేజ్ 2. సో ఇప్పుడు మనమైతే బిల్డింగ్ అవుట్లుక్ చూస్తున్నాము. ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాపర్టీ, ప్రాపర్ సెట్ బ్యాక్స్తో కట్టారు మనకి. సో G+5 అన్నీ మనకి 3 BHK ఫ్లాట్సే. దీంట్లో ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ SFT వచ్చేసరికి మనకి 1490 SFT. గేట్స్ అయితే మనకి ఇన్ అండ్ అవుట్ గేట్స్ ఉన్నాయి, 2 గేట్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మనకి పార్కింగ్ ఏరియా. సో సెట్ బ్యాక్స్ చూడొచ్చు, ఇక్కడ ప్లాంటేషన్ కూడా ఉంది మనకి. ప్రాపర్ సెట్ బ్యాక్స్ వదిలైతే కట్టారు. అండ్ స్టేర్ కేస్ అయితే మనకి ఇక్కడ ఉంది, స్టేర్ కేస్ అండ్ లిఫ్ట్. సో మిడ్ ల్యాండింగ్ దగ్గర మనకి లిఫ్ట్ ఉంది. సో ఇప్పుడైతే మనం ఫ్లాట్ లోపలికి వెళ్ళి ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం. సో ఈ వీడియోలో నేను ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. అండ్ SFT వచ్చేసరికి మనకి 1490. అండ్ కారిడార్ చూడొచ్చు. సో అది స్టేర్ కేస్ అండ్ మనకి అక్కడ లిఫ్ట్. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఈ ప్రాపర్టీలో మనకి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ రెండు అవైలబుల్ ఉన్నాయి ఫ్లాట్స్. ఇప్పుడైతే నేను ఫస్ట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తున్నాను. ఫ్లాట్ లోపలికి ఎంటర్ అయ్యాం. సో మనకి చాలా స్పేషియస్గా ఉంది ఫ్లాట్. అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. సో ఇది మనకి ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉంది. ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. అండ్ కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకి. ఇక్కడ గ్రానైట్ టాప్ ఉంది, గ్రానైట్ కౌంటర్. సజ్జా ప్రొవైడ్ చేశారు మనకి. కిచెన్ అయితే మనకి స్పేషియస్గా ఉంది. సో ఇప్పుడు మనం యూటిలిటీ చూద్దాం ఒకసారి. యూటిలిటీ చూడొచ్చు మీరు. యూటిలిటీ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా. ఇక్కడైతే మనకి పార్టీషన్ ఉంది. అసలు ఈ పార్టీషన్ లేకపోతే చాలా పెద్దది హాల్లాగా, ఈ పార్టీషన్ లేకపోతే చాలా పెద్ద హాల్లాగా కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ మనకు పార్టీషన్ ఉంది. ఇదేమో మనకు డైనింగ్ ఏరియా. బేసికల్గా మనం ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇది మనకు బెడ్రూమ్. అండ్ ఇది కార్నర్ వ్యూ. ఇది అటాచ్డ్ బాత్రూమ్. సో బాత్రూమ్ కూడా మనకు పొడవుగా ఉంది, స్పేస్ బాగానే అనిపిస్తుంది. ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఇచ్చారు, వాష్ ఏరియా ఇక్కడ. అండ్ ఇది మనకి సెకండరీ బెడ్రూమ్. సో బాల్కనీ అయితే మనకి రోడ్ సైడ్ బాల్కనీ వచ్చింది. ఎంట్రన్స్ కూడా ఇక్కడే ఉంది, ఈ బెడ్రూమ్ నుంచే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి టాప్లో సజ్జా ప్రొవైడ్ చేశారు స్టోరేజ్ కోసం. మనం బాల్కనీలోకి వెళ్దాం. స్లైడింగ్ డోర్తో ఉంది బాల్కనీ. ఈ బాల్కనీ కూడా స్పేషియస్గా ఉంది, చూడొచ్చు. ఇక్కడ రైలింగ్ వచ్చేసరికి మనకి మెసెస్ రైలింగ్ ఇచ్చారు. బాల్కనీ నుంచి మనకి వ్యూ.
ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్. అండ్ ఇప్పుడు మనం ఫైనల్గా గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇది మన గెస్ట్ బెడ్రూమ్. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్. సో మనకైతే 3 బెడ్రూమ్స్లో 3 బాత్రూమ్స్ మనకి ఇంక్లూడెడ్. కామన్ బాత్రూమ్ అయితే సపరేట్గా ఏం లేదు, మనకి 3 బెడ్రూమ్స్లోనే ఇంక్లూడెడ్ ఉంది. సో ఈ ఫ్లాట్ అయితే స్పేషియస్గా చాలా బాగుంది. మనకి హాల్ అండ్ హైలైట్స్ వచ్చేసరికి మనకి కిచెన్ చెప్పుకోవచ్చు. కిచెన్ కూడా స్పేషియస్గా కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా పెద్దగా ఉంది. సో ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది. అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించిన ప్రైస్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏ ఫ్లోర్లో ఏ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి. సో మనకు వచ్చేసరికి 1490 SFT ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూసాం మనము. ఈ బిల్డింగ్లో మనకి ఈస్ట్ అండ్ నార్త్ రెండే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్ కోసం త్రిబుల్ ఆర్ ప్రాపర్టీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.